కొద్దిసేపటి కిందటే ఏపీ కేబినెట్ సమావేశమై బడ్జెట్ కి ఆమోదం తెలిపింది. మరి ఈసారి ఏపీ బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయలు మార్క్ దాటే అవకాశం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా సూపర్ 6, అమరావతి, పోలవరం, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వీటికి అధిక ప్రాధాన్యత ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. వ్యవసాయ బడ్జెట్ 48,000 కోట్లకు పైగా ఉండే అవకాశం కనిపిస్తోంది. వ్యవసాయ బడ్జెట్ ని అసెంబ్లీలో అచ్చెన్నాయుడు, మండలిలో నారాయణ ప్రవేశపెడతారు. 2047 నాటికి 15% జీఎస్డీపీ వృద్ధి, $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా బడ్జెట్లో ప్రణాళికలు వేయబోతోంది కూటమి ప్రభుత్వం. ఆర్థిక లోటు ఉన్నా కూడా సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పోలవరం, అమరావతికి భారీ కేటాయింపులు జరిపే అవకాశం ఉంది. మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి. ఈశ్వర్, ఈసారి సూపర్ 6 హామీలు, అలాగే అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం వీటికే భారీగా కేటాయింపులు జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పూర్తి స్థాయిలో ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇది. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఎక్సర్సైజ్ చేసింది. ప్రధానంగా పొలిటికల్ కమిట్మెంట్స్కి, అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సుస్థిరం చేసేందుకు ఈ మధ్య పెద్ద ఎత్తున కసరత్తును నెలకొల్పే విధంగా, ఆ రెండింటి మధ్య బ్యాలెన్స్ను తీసుకొచ్చే విధంగా ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. దాదాపు 3,24,000 కోట్ల రూపాయలు అంచనాలుగా ఉండే అవకాశం ఉంది. వాస్తవానికి గత ఏడాది 2.94 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కానీ గతంలో ఆశించిన ఆదాయం కంటే, రెవెన్యూ వ్యయం కంటే రెవెన్యూ రాబడి చాలా తగ్గింది. రెవెన్యూ వ్యయం అయితే తగ్గలేదు, కానీ మనకు రావాల్సిన రిసీట్స్ మాత్రం భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో ఆ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారన్నట్టుగా పెద్ద ఎత్తున అందరి దృష్టి అయితే ప్రస్తుతం బడ్జెట్ మీదే ఉంది. రాష్ట్రంలో ఆదాయ వనరులు పూర్తిగా తగ్గిపోయిన క్రమంలో దాన్ని కాంపెన్సేట్ చేయడానికి, ఆ ద్రవ్యలోటుని అధిగమించడానికి కావచ్చు, లేకపోతే మిగతా సంక్షేమ పథకాల కేటాయింపులకు సంబంధించి కావచ్చు, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎలాంటి కేటాయింపులు జరపబోతున్నారన్న దృష్టి ఆర్థిక రంగ నిపుణులను అయితే పెద్ద ఎత్తున ఆకర్షిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేకసార్లు చాలా స్పష్టంగా చెప్పారు, కేవలం సంక్షేమానికి ఖచ్చితంగా పెద్దపీట వేస్తాం. పొలిటికల్ కమిట్మెంట్స్ ఏమున్నాయో సూపర్ 6లో ఇప్పటికే 3 పథకాలు అనౌన్స్ చేసాం, అమలు చేస్తున్నాం. మిగతా 3 పథకాలు అయితే అన్నదాత సుఖీభావ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, మిగతా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సంబంధించి ఆ 3 కూడా ఇట్లా బడ్జెట్లో ఉండబోతుంది. అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులకి ఎక్కువ రావాలంటే ఎక్కువ మౌలిక వస్తువుల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నారు. ఎందుకంటే మూలధన వ్యయాన్ని పెంచినప్పుడు మాత్రమే భవిష్యత్తులో మళ్ళీ తిరిగి మనకి రిటర్న్స్ వస్తాయి. ఇది గత ఆర్థిక సంవత్సరంలో చూస్తే కేవలం 2,94,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ కేవలం 32,000 కోట్లు మాత్రమే ఆ రోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా పెట్టడం జరిగింది. దాన్ని పెద్ద ఎత్తున పెంచాల్సిన అవసరం ఉంది అన్నది ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, ఇవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోకే వస్తాయి. వాటి వల్ల భవిష్యత్తులో పెద్ద ఎత్తున రిటర్న్స్ వస్తాయి. కాబట్టి వాటికి సంబంధించి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేయబోతున్నారు. వాటికి సంబంధించిన ఇంపార్టెన్స్ కావచ్చు, వాటికి సంబంధించిన ప్రయారిటీని ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రతిపాదనలో ప్రతిధ్వనించబోతోంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ, సంక్షేమాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్ళబోతోంది. ఖచ్చితంగా గతం కంటే కూడా రెట్టింపు స్థాయిలో మూలధన వ్యయాన్ని పెంచే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వం వర్గాల నుంచి వస్తున్న సమాచారం. సో వీటికి సంబంధించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా కొంత తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో బడ్జెట్ ప్రతిపాదనలు ఎలా ఉండబోతున్నాయి, సంక్షేమంతో పాటు ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు, ఏ వర్గాలకు మేలు కల్పించబోతున్నారు, మనం అనుకున్నట్టుగా విద్య, వైద్యం లాంటి టాప్ ప్రయారిటీ సెక్టర్స్, వ్యవసాయంతో పాటు మిగతా స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే ఇట్లాంటి మిగతా కొత్త ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి కావచ్చు, ఎట్లాంటి ప్రోత్సాహకాలను అందించబోతున్నారు, ఇట్లాంటి అనేక అనేక అంశాలపైన అందరి దృష్టి ఫోకస్ అయింది. సో మరి కాసేపట్లోనే 10 గంటలకి దానికి సంబంధించిన అసెంబ్లీ ప్రసంగం ప్రారంభం కాబోతుంది.